హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇలాంటి హర్రర్ సినిమాను అస్సలు చూసి ఉండరు. స్టోరీలోకి వెళ్తే ఒక చిన్న పిల్లల్ని తినేసే పిల్ల సైతాన్ ఇవి సినిమాను చూస్తే తడిసిపోవడం ఖాయం. ఈ హర్రర్ సినిమాను ఒక రేంజ్లో భయపెడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలేషియన్ మూవీలో ఒక చిన్న పిల్లల ఆత్మగా మారి బీభత్సం సృష్టిస్తుంది. ఈ సినిమా పేరు రాహు. 2019లో విడుదలైన ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ఈ సినిమాకు మార్మూరు పల్లెటూరులో నివసించే మాక్, ఆమె కూతురు అలోంగ్, చిన్న కొడుకు అంగాహ్ చుట్టూ తిరుగుతుంది. మాక్ భర్త లేని కారణంగా తన పిల్లలతో అడవిలో ప్రాంతంలో భయపడుతూనే జీవిస్తూ ఉంటుంది. అయితే అడవికి ఒక చిన్న అమ్మాయి రాత్రిపూట అడవిలో ఒక సమాధిని త్రవ్వి ఒక అతీంద్రియ ఆచరణలో పాల్గొంటుంది. ఆమె కత్తితో మాకున్న ఇంటికి వస్తుంది. మాక్ ఆ అమ్మాయికి ఆహారం ఇచ్చి తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. మరుసటి రోజున తెల్లవారుజామున అడవికి ఒక కాకిని ప్రాణాలతో పచ్చిగా తిని వచ్చే పౌర్ణమి నాటికి మీరందరూ చనిపోతారని భయంకరమైన జోస్యం చెప్పి తన గొంతు కోసుకొని చనిపోతుంది. ఈ షాకింగ్ సంఘటన కుటుంబ భయాందోళన గురిచేస్తుంది. అడిక్ మరణం తర్వాత మాక్ ఫ్యామిలీలో వింత సంఘటనలు మొదలవుతాయి. అలంగు నిద్రలో నడుస్తూ అడిక్ సమాధి దగ్గరకు వెళ్తుంది. అక్కడ ఆమెకు ఒక దయ్యం కనిపిస్తుంది. ఈ సంఘటనతో మాక్ మరింత గందరగోళంలో. ఆ తర్వాత ఒక షెమ్మన్ ఆ దయ్యాన్ని అడ్డుకోవడానికి సలహా ఇస్తుంది. ఇంతలోనే ఈటతో వచ్చిన ఒక హంటర్ అడిక్ గురించి మాక్ని అడుగుతాడు. మాక్ హంటర్ పై అనుమానం పడుతుంది. అతను తన కుటుంబానికి హాని చేస్తాడని భావించి అలంగు భయంతో అడవిని విడిచిపెట్టాలని మాకును ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో హంటర్ కి అడిక్ కనిపించకపోవడంతో అతను గమనించి ఈ కుటుంబానికి చెడు శక్తులు ఉన్నాయని చెబుతాడు. అయితే అడిక్ చెప్పిన జోస్యం ఇప్పుడు పనిచేయడం స్టార్ట్ అయింది. మాక్ కుటుంబం వరుసగా దుర్ఘటనల ద్వారా నాశనం అవుతుంది. అల్లంగు ఒక దయ్యం ప్రభావంతో ఒక పదునైన వస్తువును తలను బాదుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. మాక్ భయాందోళనలో అంగాహుతో అడవిని విడిచిపెట్టేందుకు సిద్ధమవుతుంది. కానీ అంగాహు ఆహారం కోసం వెళ్ళి కనిపించకుండా పోతాడు. ఈ స్టోరీ ఊహించిన మలుపులు తిరుగుతుంది. చివరికి అంగాహు ఏమవుతాడు, ఇంతకీ అడిక్ ఎవరు, మాక్కి దయ్యాల వల్ల ప్రమాదం వస్తుందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ మలేషియన్ హర్రర్ సినిమా మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంటుంది.